ఇప్పుడు నేను అలోపతి అండ్ ఇది 2 సైమల్టేనియస్గా వాడుతున్నాను. బాగా ఉన్నాను. ఆకలి అవ్వడం కానీ నా పనులు నేను చేసుకోవడం బెటర్ పొజిషన్లో ఉన్నాను. ఈ పునర్జన్ మెడిసిన్ తీసుకుంటూ కీమో స్టార్ట్ చేసినందాక వండర్ ఏంటంటే మా మమ్మీకి వామిటింగ్స్ కాలే, ఏ సైడ్ ఎఫెక్ట్స్ కాలే. ఎవరైనా కానీ ఈ మెడిసిన్స్ వాడుకుంటా కీమాలు ఎక్కించుకుంటే మంచిగా ఆరోగ్యంగా ఉండొచ్చు, మనం ఇంట్లో పని చేసుకోవచ్చు, మనకి ఏ డౌట్ ఉండదు, అంతా మంచిగా ఉంటుంది. గర్భసంచులు కంచెల కింద ఉన్నాయి చెప్పారు. లాస్ట్ స్టేజ్ ఇంక పని చేయదు, ఓన్లీ 2 నెలలు ఉంటే అన్ని నెలలు పునర్జన్మ ఆయుర్వేద హాస్పిటల్లో. ఇక్కడ పేషెంట్ పేరు గుత్తుల మంగాదేవి అండి. మేము ఆంధ్ర నుంచి వచ్చామండి, అమలాపురం దగ్గర. వ్యవసాయం పని, కూలి పనికి వెళ్ళిపోయాను. పేషెంట్కి కంప్లైంట్ మామూలుగా చూపించుకుంటే గర్భసంచులు కంచెల కింద ఉన్నాయి అనేసి అన్నారండి. పెద్ద కంతి చేయితే పని చేయదు అనేసి అన్నారు. ఇంకా అన్ని హాస్పిటల్ తిప్పి ఇంకా ఎక్స్రేలు అయిన తీయించి ఇలాగనేసి చెప్పారు. లాస్ట్ స్టేజ్ ఇంక పని చేయదు అనేసి అన్నారు. ఇంకా అలాగే ఫోన్లో 2 నెలలు ఉంటే 2 నెలలు అలా చూసుకుందాం అనేసి ఇంట్లోనే పెట్టుకుని చూసుకున్నామండి. చూసుకున్న తర్వాత ఫేస్బుక్లో చూసండి పునర్జన్మ ఆయుర్వేద హాస్పిటల్లో ఇక్కడికి వచ్చామండి. నెల కిందటండి వచ్చాము. వాడడం బాగానే ఉన్నాయండి. మేము చూపించుకోలేని చేస్తానన్నారండి హాస్పిటల్లోని. ఆపరేషన్ పడిపోతుంది, మేము మరి చేసిన తర్వాత సెట్ అవుతే అవ్వచ్చు, లేకపోతే చెప్పలేము అనేసి అన్నారు. ఇంకా అయితే వద్దనేసి మేము బయటకు వచ్చేసామండి. చేయించుకోమండి, ఇంకా అలాగ ఉంటుంది అనేసి మేము తీసుకుని వచ్చేసామండి. అంటే పేషెంట్ కూడానండి కొంచెం భయపడిపోతుందండి చేయించుకోడానికి. ఎప్పుడు హాస్పిటల్ కన్నా తిరగలేదండి, ఇదే ఫస్ట్ టైం అండి. అందుకనేసి ఇంకా ఎన్నాళ్ళు ఉంటే అన్నాళ్ళు అనేసి ఉంచుకుని అలాగా చూసుకుందాం అనేసి తీసుకుని వచ్చేసామండి. ఇంకే ట్రీట్మెంట్కి చేయించలేదండి. పేషెంట్ అంటే తెలియదండి, చెప్పలేదండి. అంటే ఆవిడ ఇంకా క్యాన్సర్ అంటే ఇంకా భయపడిపోతుంది. ఇప్పటికే ఆ గడ్డ గురించి భయపడిపోతుందండి. ఆలస్యంలో ఎట్టుకుని బెంగెట్టేసుకుని తినేది కదండి. ఆ గడ్డే కొంచెం పెద్దగా ఉందండి, ఇప్పుడు కొంచెం మెత్తబడ్డది.